బెల్లంపల్లిలో నివసిస్తున్న ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయము. ఎందుకంటే మనకు బెల్లంపల్లిలో శాంతి గని ఒకటే ఉంది. మనకు ఈ గని 1954లో ప్రథమంగా స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ 1957లో స్టార్ట్ అయింది. ఈ మైన్ బౌండరీ యొక్క మొత్తం విస్తీర్ణము 1432 హెక్టార్లు. తర్వాత ఈసీ మనకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 2006కు ముందులో మనం ఈ గనికి 681.23 హెక్టార్లకి మనము ఈసీ ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ కండక్ట్ చేసి ఈ బావికి తీసుకున్నాము. అప్పుడు ఈ గని యొక్క లక్ష్యము 18 సంవత్సరాలు. ఈ గనిలో 18 మిలియన్ టన్నులు రిజర్వ్స్ ఉన్నవి. తర్వాత ఇంకా ఈ గనికి మనకు బ్యాలెన్స్ లైఫ్ 10 నుండి 15 సంవత్సరాల జీవితకాలం ఉంది. మనం ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ గనికి తర్వాత మనకు 2006లో మనకు చట్టం వచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ యాక్ట్ వచ్చింది. సో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం 2018 సంవత్సరంలో ఈ గనికి ఎక్స్పాన్షన్ గురించి మనం పోయినాం. ఎక్స్పాన్షన్ గురించి పోయినప్పుడు మనకి వాళ్ళు పాత ఈసీ కొత్త చట్టం మారిన తర్వాత మీరు అప్పుడు అంతకంటే ముందే ఈసీ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు రివైజ్డ్ ఈసీ దాన్ని రివాల్యుయేషన్ చేసుకోవాలని మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆదేశించారు. కాబట్టి దాని ప్రకారము మనము మొదలు తీసుకున్న ఈసీని మనము రివాల్యుయేషన్ గురించి పోతున్నాము. దీని గురించి మనము 6 తారీఖు మార్చి 6 నాడు ప్రజాభిప్రాయ సేకరణ కూడా మనం నిర్వహించుకోబోతున్నాము. ఇది పూర్తిగా అండర్ గ్రౌండ్ భూగర్భ గని మాత్రమే. మరి కొంతమంది ప్రజలు ఇది ఓపెన్ కాస్ట్ గురించి అని అనుకుంటున్నారు, కానీ ఇందులో నిజము లేదు. ఈ గని 500 మీటర్ల డెప్త్ నుండి 700 మీటర్ల డెప్త్ వరకు ఉన్న రిజర్వ్స్ను మనం తీసుకోబోతున్నాము. ఇది పూర్తిగా భూగర్భ గని మాత్రమే. సో ఈ ప్రజలందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గనిని ఓపెన్ కాస్ట్ చేసే అవకాశమే లేదు. ఓపెన్ కాస్ట్ చేయాలంటే మనకి గని యొక్క డెప్త్ 200 మీటర్ల లోపలి మాత్రమే ఉండాలి. ఇది 500 మీటర్ల నుండి 700 మీటర్ల లోతులో ఉంది కాబట్టి మనకి దీన్ని ఓపెన్ కాస్ట్ చేసే అవకాశమే లేదు. ఇది పూర్తిగా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు. ఈ అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుకి మనం ఇప్పుడు ఉన్న ఈసీని రివాల్యుయేషన్ చేసుకోవడానికి మాత్రమే మనము ఈ ప్రజాభిప్రాయ సేకరణ మార్చి 6 తారీఖు నాడు కండక్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ మనము ఈ గనికి దీన్ని నిర్వహించుకుంటేనే మనము గని యొక్క జీవిత కాలం ఇంకా 10 నుండి 15 సంవత్సరాలు మనము ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంది.